స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఇంకొన్ని ఐటీఐ ఎలక్ట్రీషియన్ సంబంధించిన డిఫరెంట్ ఆర్గనైజేషన్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈరోజు ఈ వీడియోస్లో మనం ఓఎన్జీసీ ఎలక్ట్రీషియన్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు సింగరేణిలో పడ్డ నోటిఫికేషన్ ఐటీ ఎలక్ట్రీషియన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడిగినా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, ఆ అర్థం చేసుకున్న దాన్ని ఎగ్జామ్ హాల్లో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ అంటే కీ రోల్ క్వశ్చన్ అర్థం కావడం. ఆ క్వశ్చన్ అర్థం కాకపోవడం వల్లనే మనం రాంగ్ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలన్నా కూడా మనకు ధైర్యం రాదు. ఎందుకంటే ఒకవేళ మనం గెస్సింగ్ అనేది మనం అనుకున్నది తప్పైతే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇవన్నిట్లో మీకు 100% కాన్ఫిడెన్స్ రావాలంటే మాత్రం మీరు ఒకటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం రిపీట్ చేయడం వల్ల క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడుగుతున్నాడో మనకు ఇక్కడ అర్థమవుతుంది. స్టూడెంట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, which impurity is added to a pure semiconductor to obtain a p-type semiconductor అంటున్నాడు. అంటే ఏంటి, ఏ ఇంప్యూరిటీని ఒక ప్యూర్ సెమీకండక్టర్కి యాడ్ చేయడం వల్ల మనకు p-type సెమీకండక్టర్ వస్తుంది, ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఇంకా మనకు అర్థం కావాలంటే నేను ఇంకొంచెం డెప్త్గా వెళ్తున్నాను. సెమీకండక్టర్స్ అనేవి టూ టైప్స్. వన్ ఈజ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, ఇది ఒక ప్యూర్ సెమీకండక్టర్, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. రెండవది ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్, ఇది నాట్ ప్యూర్ సెమీకండక్టర్. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈజ్ ఏ ప్యూర్ సెమీకండక్టర్, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈజ్ నాట్ ప్యూర్ సెమీకండక్టర్. వై ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈజ్ నాట్ ప్యూర్? ఇది ఎందుకు ప్యూర్ కాదు అంటే ఇట్ ఈజ్ ఏ డోప్డ్ సెమీకండక్టర్. ఎవరు? ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. ఇట్ ఈజ్ ఏ డోప్డ్ సెమీకండక్టర్. సో ఇక్కడ నేను డోప్డ్ సెమీకండక్టర్ అన్నాం కాబట్టి ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ప్లస్ డోపింగ్, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ప్లస్ డోపింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమంటున్నాం, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటున్నాం. అందుకే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ని మనం ఇట్ ఈజ్ ఏ డోప్డ్ సెమీకండక్టర్ అంటున్నాం. మరి వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ డోపింగ్? డోపింగ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఇంప్యూరిటీ ఎలిమెంట్స్. సో మనకు క్వశ్చన్కి కావాల్సిన డాటా ఇక్కడే వచ్చేసింది. సో యాడింగ్ ఇంప్యూరిటీ ఎలిమెంట్స్ని మనం డోపింగ్ అంటున్నాం. సో ఆ ఇంప్యూరిటీ ఎలిమెంట్స్ ఎవరు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంప్యూరిటీ ఎలిమెంట్స్ అనేవి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్, అదేవిధంగా ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ ఇవి ఇంకొకటి ఏంటి, ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్లో నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 కాబట్టి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ మనం ఏమంటున్నామంటే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అని ఎవరిని అంటున్నాం? థర్డ్ గ్రూప్ని అంటున్నాం. ఫిఫ్త్ గ్రూప్ ఇంప్యూరిటీస్ని మనం ఏమంటున్నామంటే పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్. థర్డ్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్, ట్రైవాలెంట్, పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్. సో ఇక్కడ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ అంటే ఫిఫ్త్ గ్రూప్, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అంటే థర్డ్ గ్రూప్. మరి థర్డ్ గ్రూప్తో ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ని డోపింగ్ చేస్తే ఏమవుతుంది, అదేవిధంగా ఫిఫ్త్ గ్రూప్ ఇంప్యూరిటీస్తో డోపింగ్ చేస్తే ఏమవుతుంది అడిగిన క్వశ్చన్ ఇక్కడ. సో బేస్డ్ ఆన్ డోపింగ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types బేస్డ్ ఆన్ డోపింగ్. ఏంటా 2 types అంటే వన్ ఈజ్ p-type extrinsic semiconductor అండ్ రెండవది n-type extrinsic semiconductor. ఒకటి p-type, రెండవది
ఎన్ టైప్. మరి దేన్ని పీ టైప్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటారు, దేన్ని ఎన్ టైప్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటారు అంటే ఇఫ్ అన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈజ్ డోప్డ్ విత్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్. If an intrinsic semiconductor is doped with trivalent impurities, then we obtain p-type semiconductor. If an intrinsic semiconductor is doped with pentavalent impurities అంటే ఏ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్. సో పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్తో మనం డోపింగ్ చేస్తే మనకు వచ్చే సెమీకండక్టర్ ఏంటి, ఎన్ టైప్ సెమీకండక్టర్. సో extrinsic semiconductors two types, one is p type, another is n type. If intrinsic semiconductor is doped with trivalent impurities, then we get p type. If an intrinsic semiconductor doped with pentavalent impurities, then it is n type. చూడండి, ఈ డాటాతో మనం క్వశ్చన్ డిస్కస్ చేయొచ్చు. ఏ ఇంప్యూరిటీ యాడ్ చేయడం వల్ల ఒక ప్యూర్ సెమీకండక్టర్ పీ టైప్ సెమీకండక్టర్గా మారుతుంది అన్నాడు. ఎస్, పీ టైప్ సెమీకండక్టర్ రావాలి అంటే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ని మనం దేంతో డోపింగ్ చేశాం, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్. అందుకే వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ ఆప్షన్ 1, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్, సేమ్ ఇయర్ సేమ్ క్వశ్చన్ పేపర్, ఓఎన్జీసీ ఎలక్ట్రిషియన్లో అడిగాడు. ఇన్ ద ట్రాన్సిస్టర్ సింబల్ ద యారో హెడ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్. ఇది కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్. అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ట్రాన్సిస్టర్ సింబల్లో యారో హెడ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అన్నాడు. సో ట్రాన్సిస్టర్స్ టూ టైప్స్. మనల్ని జేఎల్ఎంలో కూడా చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. ట్రాన్సిస్టర్స్ టూ టైప్స్, వన్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఇంకొకటి పిఎన్పి ట్రాన్సిస్టర్. మరి హౌ యూ డిఫరెన్షియేట్, దట్ ఈజ్ ఎన్పిఎన్, దిస్ ఈజ్ పిఎన్పి, అది ఎన్పిఎన్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అని నువ్వు ఎలా గుర్తుపడతావు అంటాడు. ఎస్, సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఏ ట్రాన్సిస్టర్ కన్సిస్ట్ 3 terminals, ఎమిటర్, బేస్, కలెక్టర్. ద స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ కలెక్టర్, పెద్దగా ఉంటుంది కాబట్టి కలెక్టర్ అన్నాను. సో దిస్ ఈజ్ ఎమిటర్, కొంచెం కలెక్టర్ కన్నా చిన్నగా ఉంటుంది. దిస్ ఈజ్ బేస్, చాలా చిన్నగా ఉంటుంది. నేను ర్యాండమ్గా డ్రా చేశాను కాబట్టి చెప్పాను. ఎమిటర్, బేస్, కలెక్టర్. కలెక్టర్ విడత ఎక్కువగా ఉంటుంది జనరల్గా. నౌ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటే చూడండి, దిస్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సింబల్, NPN transistor symbol. So I am writing this is collector, this is base and this is emitter. NPN అన్నాను కాబట్టి emitter collectors, what type of semiconductors, N type semiconductors, and base is P type semiconductor. NPN transistor లో emitter collectors ఏ టైప్ ఆఫ్ సెమీకండక్టర్, N type, base is P type. సో ఫ్రమ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎమిటర్ టెర్మినల్కి యారో హెడ్ ఉంటుంది, దట్ ఇండికేట్స్ వాట్ అని అడుగుతున్నాడు ఇక్కడ. దిస్ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కరెంట్ సింబల్. ఎస్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. అలాగే ఇఫ్ ఇట్ ఈజ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ చూడండి, ఇఫ్ ఇట్ ఈజ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఇక్కడ కూడా మళ్ళీ నేను కలెక్టర్, ఎమిటర్, బేస్ అని చెప్పాను. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ అన్నట్టు కాబట్టి ఎమిటర్ కలెక్టర్స్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్, పీ టైప్ ఎమిటర్ కలెక్టర్, బేస్ ఎవరు, ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఇక్కడ కూడా యారో మార్క్ ఎమిటర్కే ఉంటుంది, బట్ ద డైరెక్షన్ ఈజ్ లైక్ దిస్.
This is the direction. See here. So this is NPN transistor symbol and this is PNP transistor symbol. A transistor consists of 3 terminals, emitter, base, collector, and this is NPN, this is PNP symbols. Now question ఒకసారి మళ్ళీ జాగ్రత్త చూడండి. ఇన్ ట్రాన్సిస్టర్ సింబల్ అన్నాడు కాబట్టి నేను సింబల్ చెప్పాను. యారో హెడ్ ఇండికేట్స్, ఆ యారో హెడ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటున్నాడు. చూడండి, ఆప్షన్ 1 హోల్స్ ఫ్లో ఇన్ ద కలెక్టర్ రీజియన్, ఆప్షన్ బి మెజారిటీ క్యారియర్స్ ఫ్లో ఇన్ ఎమిటర్ రీజియన్, ఆప్షన్ సి కరెంట్ ఫ్లో ఇన్ ద ఎమిటర్ రీజియన్, ఆప్షన్ డి ఎలక్ట్రాన్స్ ఫ్లో ఇన్ ద బేస్ రీజియన్. సో చాలా ఇంపార్టెంట్, ఇక్కడ యారో హెడ్ అనేది ఏ టెర్మినల్కి ఉంది, ఎమిటర్ టెర్మినల్కి ఉంది, దాన్ని మనం ఎమిటర్ రీజన్ అంటున్నాడు. వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే యారో హెడ్ ఇండికేట్స్ వాట్ అంటే ఇట్ ఇండికేట్స్ ఏ కరెంట్ డైరెక్షన్. వాట్ కరెంట్ అంటే కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్. వాట్ కరెంట్? కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్. ఇక్కడ మనకు ఆప్షన్స్లో కన్వెన్షనల్ అని మెన్షన్ చేయలేదు, బట్ కరెంట్ అన్నాడు. సో ఆప్షన్స్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కరెంట్ ఫ్లో ఇన్ ద ఎమిటర్ రీజియన్. కరెంట్ ఫ్లో ఇన్ ద ఎమిటర్ రీజియన్. ఏం కరెంట్ అని ఇంకా డీటెయిల్గా అడిగితే కన్వెన్షనల్ కరెంట్ అనాలి. వాట్ ఈజ్ కన్వెన్షనల్ కరెంట్ అంటే ఇట్ ఈజ్ ఎ కరెంట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగటివ్ టెర్మినల్. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Which option is correct answer? Option 3 is the correct answer. Next question discuss చేద్దాం. Question 3 చూడండి, ఇది కూడా ONGC ఎలక్ట్రీషియన్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్. The silicon transistors are more widely used than germanium transistors because మనము ఇలాంటి క్వశ్చన్ని సెమీ కండక్టర్ దగ్గర నుంచి చూస్తుంటాం. సెమీకండక్టర్, జర్మేనియం బోత్ ఆర్ యూజ్డ్ యాజ్ సెమీకండక్టర్స్. సిలికాన్ని కానీ జర్మేనియం కానీ రెండింటిని మనం సెమీకండక్టర్ యూజ్ చేస్తామంటాం. అదే పిఎన్ జంక్షన్ డయోడ్లో చదువుతున్నప్పుడు కూడా సిలికాన్ డయోడ్, జర్మేనియం డయోడ్లో దేన్ని యూజ్ చేస్తాం ఎక్కువగా అంటే సిలికాన్ డయోడ్ అంటాం. అదేవిధంగా ట్రాన్సిస్టర్ని డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా సిలికాన్ ట్రాన్సిస్టర్, జర్మేనియం ట్రాన్సిస్టర్లో దేన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము అంటే సిలికాన్ ట్రాన్సిస్టరే అంటుంటాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వై సిలికాన్ ఈజ్ ప్రిఫర్డ్ దాన్ జర్మేనియం. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో చూస్తే దే హ్యావ్ హయ్యర్ ఫర్బిడ్ ఎనర్జీ గ్యాప్. ఇది కరెక్టే, ఎందుకంటే ఫర్బిడ్ ఎనర్జీ గ్యాప్ ఆఫ్ సిలికాన్ అనేది జర్మేనియం కన్నా ఎక్కువ. బట్ ఈ రీజన్ వల్ల మనం సిలికాన్ని ప్రిఫర్ చేస్తామనేది తప్పు. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫర్బిడ్ ఎనర్జీ గ్యాప్ ఆఫ్ సిలికాన్ అనేది జర్మేనియం కన్నా ఎక్కువ. ఎస్, వాట్ ఈస్ ఫర్బిడ్ ఎనర్జీ గ్యాప్ అంటే ద రీజియన్ బిట్వీన్ కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్. అది సిలికాన్కే ఎక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి ఇది కరెక్ట్ రీజన్ కాదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. దే హ్యావ్ స్మాలర్ లీకేజ్ కరెంట్. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ చూద్దాం. దే హ్యావ్ స్మాలర్ వోల్టేజ్ డ్రాప్. కాదు, ఎందుకంటే కట్-ఇన్ వోల్టేజ్ ఆఫ్ సిలికాన్ వచ్చేసి మనం ట్రాన్సిస్టర్ అయితే VBE అంటాం. VBE ఆర్ కట్-ఇన్ వోల్టేజ్ డ్రాప్ ఎంత అంటే సిలికాన్కి 0.7 వోల్ట్స్, అదే జర్మేనియంకి అయితే 0.3 వోల్ట్స్. అంటే స్మాలర్ అన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్, దే హ్యావ్ హయ్యర్ ఎఫిషియన్సీ. కరెక్టే, బట్ అక్కడ వచ్చిన ఆప్షన్స్లో మాత్రం కాదు. ఏది కరెక్ట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్కి మాత్రం అంటే దే హ్యావ్ స్మాలర్ లీకేజ్ కరెంట్. ఇక్కడ లీకేజ్ కరెంట్ని మనం ఇంకొక టర్మ్తో కూడా పిలుస్తాం. ఏంటి అంటే రివర్స్ సాచురేషన్ కరెంట్ అంటాడు. లీకేజ్ కరెంట్ని ఏమంటాము? రివర్స్ సాచురేషన్ కరెంట్ అంటాం. రివర్స్ సాచురేషన్ కరెంట్ అంటాం. మామూలుగా డయోడ్ అయితే I0 అంటాం, కానీ ఇది రిలేటెడ్ టు ట్రాన్సిస్టర్ క్వశ్చన్ కాబట్టి ఈ రివర్స్ సాచురేషన్ కరెంట్ని జనరల్గా కాన్ఫిగరేషన్తో సంబంధం లేకుండా అన్నప్పుడు మాత్రం ఈ రివర్స్ సాచురేషన్ కరెంట్ని మనం ఏమంటామంటే IC0. మామూలుగా అయితే I0 ట్రాన్సిస్టర్ కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం
IC0 అంటున్నాం. మరి లీకేజ్ కరెంట్ అనేది జర్మేనియం డయోడ్లో IC0 ఇన్ జర్మేనియం డయోడ్ ఆర్ జర్మేనియం ట్రాన్సిస్టర్లో మైక్రో యాంపియర్స్లో ఉంటుంది. అదే సిలికాన్ డయోడ్ అయితే నానో యాంపియర్స్లో ఉంటుంది. జర్మేనియం డయోడ్ అయితే మైక్రో యాంపియర్స్, సిలికాన్ డయోడ్ అయితే నానో యాంపియర్స్లో ఉంటుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మైక్రో అంటే 10⁻⁻⁶ యాంపియర్, నానో అంటే 10⁻⁻⁹ యూనిట్స్ యాంపియర్ కూడా రాశాను. సో ఈ రెండు లీకేజ్ కరెంట్స్ అంటే జర్మేనియం ట్రాన్సిస్టర్ లీకేజ్ కరెంటు మైక్రో యాంపియర్, సిలికాన్ ట్రాన్సిస్టర్ లీకేజ్ కరెంటు నానో యాంపియర్స్లో ఏ లీకేజ్ కరెంట్ తక్కువ అంటే ఎస్, సిలికాన్ ట్రాన్సిస్టర్ లీకేజ్ కరెంట్ తక్కువగా ఉంది. సో ఇక్కడ ఏం రాస్తున్నారు చూడండి, IC0 ఆఫ్ సిలికాన్ ట్రాన్సిస్టర్ ఈజ్ లోయర్ దాన్ IC0 ఆఫ్ జర్మేనియం. జర్మేనియం లీకేజ్ కరెంట్ కంటే సిలికాన్ ట్రాన్సిస్టర్ లీకేజ్ కరెంట్ తక్కువ. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బేస్డ్ ఆన్ ఆప్షన్ 2 మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే సిలికాన్ ట్రాన్సిస్టర్ మోర్ ప్రిఫర్డ్ దాన్ జర్మేనియం ట్రాన్సిస్టర్. ఇది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ITI ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ఏ పేపర్ అయినా తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియాలో, బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి మినిమం ఒక 5 మార్క్స్, మ్యాక్సిమం ఒక 7 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్, ఎందుకంటే స్కోర్ చేసుకోవాలి. అడ్వాన్స్ టాపిక్స్లో మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేది మనకు ఇక్కడ కీ రోల్. చూడండి ఏమంటున్నాడు, ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్. ఎస్, ఎఫిషియన్సీ ఒక రెక్టిఫైర్ పర్ఫార్మెన్స్ని ఎవరు చెప్తారు అంటే ఎఫిషియన్సీ. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఏ సింబల్ ఈటా. దీన్ని మనం ఏమంటాం, ఈటా అంటాం. ఎఫిషియన్సీ అంటే జనరల్గా ఎక్కడైనా సరే అవుట్పుట్ బై ఇన్పుట్, బట్ ఇక్కడ ఏమంటామంటే DC అవుట్పుట్ పవర్ బై AC ఇన్పుట్ పవర్. DC అవుట్పుట్ పవర్ బై AC ఇన్పుట్ పవర్. ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సెంటేజ్, సో ఇంటూ 100%. ఎఫిషియన్సీ ఈక్వల్ టు DC అవుట్పుట్ పవర్ బై AC ఇన్పుట్ పవర్. సో మనకు రెక్టిఫైర్స్ అనేవి 2 టైప్స్. రెక్టిఫైర్స్ అనేవి మనకి ఇక్కడ 2 టైప్స్ అంటున్నాడు. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఇంకొకటి ఫుల్ వేవ్ రెక్టిఫైర్. మెయిన్లీ రెక్టిఫైర్స్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ AC పవర్ ఇంటూ DC పవర్. సో రెక్టిఫైర్స్ ఏమంటున్నాడు, 2 టైప్స్ అంటున్నాడు. వన్ ఈజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఇంకొకటి ఫుల్ వేవ్ రెక్టిఫైర్. మళ్ళీ ఫుల్ వేవ్లో మనం 2 టైప్స్ చదువుతాం. ఇక్కడ మాత్రం అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నాను. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఎంత అంటే 40.6%. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఎంత అంటే 81.2%. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ 40.6%, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ 81.2%. ఐడియల్లీ 100, బట్ థియరిటికల్గా మనకు ఎంత వస్తుందంటే 81.2% వస్తుంది. ప్రాక్టికల్గా లెస్ దాన్ 81.2 అవుతుంది. అందుకే ఏమన్నాడు, ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నాడు. ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇన్ ఏ ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ అంటే వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 81.2%. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి 81.2% అంటే ఏంటంటే బై యూజింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, 81.2% ఆఫ్ AC ఇన్పుట్ పవర్ కన్వర్ట్స్ ఇంటూ DC. ఇలా ప్రతి క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తుంటే మీరు క్విక్ రివిజన్ అంటే మనకు తెలిసిన బిట్స్ నుంచి ఆ ఆన్సర్ని ఎలా రప్పించేలోపు మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇదే క్వశ్చన్ని ఐడియల్ వాల్యూ అన్నప్పుడు 100% అనొచ్చు,
ప్రాక్టికల్లీ అన్నప్పుడు లెస్ దెన్ అని చెప్పొచ్చు, మ్యాక్సిమం అన్నప్పుడు ఈ వాల్యూ చెప్పొచ్చు. మరి ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నప్పుడు ఇలాంటి క్వశ్చనే. మరి ఆ రెండిట్లో డబులా ట్వైసా అన్నప్పుడు కూడా ఇలాంటి క్వశ్చనే. బట్ అందరికీ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ క్వశ్చన్ అడుగుతున్న విధానాన్ని మనం గమనించి మనం ఈజీగా మార్క్స్ని స్కోర్ చేయవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.